పార్వతీపురం మన్యం జిల్లా దుగ్గేరులో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గిరిజన మహిళలతో కలిసి మంత్రి సంధ్యారాణి దింసా నృత్యం చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మా వాళ్ళు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు. దుగ్గేరులో ఉన్న నాయకులందరూ చాలా సమన్వయంతో చక్కగా పనిచేయటం వల్ల ఇక్కడ ఓట్లు కూడా మాకు అధిక శాతం వచ్చాయి. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం అందుతుంది. అందుకే ప్రజలందరూ కూడా చక్కగా ఎంతో ఆనందంతో ఉల్లాసంగా ఒక పండగ వాతావరణంలో మాతో వచ్చి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు 1 సంవత్సరమే పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. గత 5 సంవత్సరాలుగా అసలు ఏ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టాడో ప్రజల్ని. కేవలం కక్షాదింపు చర్యలు మాత్రమే చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఈరోజు ఆ విధంగా కాదు. ప్రతి ఇంటికి కూడా ఓటు వేశారా ఓటు వేయలేదని కూడా మేము చూడడం లేదు. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ మాకు ఈ విధంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ విధంగా ఇంకా 4 సంవత్సరాలు మరి కాస్త అభివృద్ధి సంక్షేమం చేయమని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఈ విధంగానే చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి మేము చక్కగా ఈ 5 సంవత్సరాలు చక్కగా పరిపాలిస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ మా వాళ్ళు కానీ అందరూ కూడా చాలా చక్కగా పనిచేస్తారు.